ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? నిన్న సండే మార్కెట్లో ఎలాంటి మూవ్మెంట్ అయితే మనం చూద్దాం ఫ్యూచర్స్ మార్కెట్లో. ఈ రోజు ఎలా ఉంది సార్? ఫ్యూచర్ మార్కెట్ కావచ్చు, స్పాట్ గోల్డ్ రేట్ కావచ్చు, ఎలా ఉంది? మీరు అన్నట్టుగా సండే రోజు అయితే మీకు మార్కెట్స్ ఫ్యూచర్ అండ్ స్పాట్లో కూడా ఉండదు, ఎందుకంటే రెండు క్లోజ్ ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే మీకు ఈ రోజున ఫ్యూచర్స్ మార్కెట్లో మూవ్మెంట్ కనబడుతుంది, ఎందుకంటే ఇండియన్ ఎంసీఎక్స్ మార్కెట్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయిపోయింది, పెరగడం కూడా స్టార్ట్ అయిపోయింది గోల్డ్. ఎందుకంటే బాగా పడింది కదండి. ఒక వారం రోజుల నుంచి చూసుకుంటే మనం ఒక 5-6 రోజుల నుంచి మనం చూపిస్తున్నాం కదా చార్ట్లో. సో 78,000 నుంచి 75,000 వరకు పడిపోవడం జరిగింది. 3,000లో ఏంటంటే కాసంత ఒక 1,500 అలా పెరిగితే బాగుంటుంది కదా, లేకపోతే మరీ పరుగు పోతుందని చెప్పేసి కాసంత బంగారం పైకి వచ్చింది ఫ్యూచర్స్లో. బట్ స్పాట్లో చూసుకుంటే సేమ్ అదే ఫ్లాట్ రేట్ గత వారం ఎలాగైతే ఫ్రైడే సాటర్డే వరకు ఉండిందో అదే రేట్ ఈరోజు కూడా ఉంది. బట్ ఆ రేట్ ఏ రేట్ ఉంది అది మనం ఒకసారి చూసి తెలుసుకుందాము. దాని తర్వాత ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ మూవ్మెంట్. గోల్డ్ బాగా పడిపోతుందా, లేదంటే కొంచెం పెరిగిపోతుందా, లేదంటే బాగా పెరగబోతుందా, సో ఆ డీటెయిల్స్ కూడా చెప్దాం. సో బిఫోర్ దాట్ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 77.45 ఉన్న ప్రైస్, అంటే వీకెండ్లో ఉన్న ప్రైస్ కూడా అదే ఇవాళ ఉంది 77.45, బికాస్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో మూవ్మెంట్. మార్కెట్స్ వర్ క్లోజ్డ్. నౌ కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్ 7,100 నిన్న ఉండింది, ఇవాళ కూడా 7,100, సేమ్ 22 క్యారెట్ గోల్డ్ ఆర్ ద సేమ్ ప్రైస్. నౌ కమింగ్ టు ది 18 క్యారెట్ కూడా మనం ఇప్పుడు మ్యాండేటరీగా చెప్పుకోవాలి, బికాస్ 24 క్యారెట్ గోల్డ్ నగలు కొనలేరని చెప్పేసి, చాయిస్ లేదని చెప్పేసి 22 క్యారెట్కి ప్రిఫర్ చేయడం మొదలుపెట్టారు. కానీ జనరేషన్స్ మారుతున్న కొద్ది ఏమైందంటే పీపుల్ హ్యావ్ స్లోలీ షిఫ్టెడ్ టువర్డ్స్ లైక్ గోల్డ్లో ఏంటంటే 18 క్యారెట్, 14 క్యారెట్, 9 క్యారెట్. సరే పెట్టుబడి పెడదాం, మా తల్లి ఇంట్లో మమ్మీ ఉంటుంది, బాగా అసలు విసుగు పెట్టేస్తుంది, నిజంగా అసలు వెంట పడుతూనే ఉన్నారు డైలీ, కొన్నావా లేదా అంటే కనీసం వాళ్ళను మనము తృప్తి పరుద్దాం అని చెప్పేసి ఒక నెక్లెస్ కొనుక్కొని అది ఫోటో దిగి చూపించేస్తారు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి చూపిస్తారు నిజంగా నేను కొన్నాను చూసుకో అని. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టదలుచుకోలేదు లేటెస్ట్ జనరేషన్, నిజంగా చెప్పాలి అంటే, బికాస్ దే ఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఫ్యాషన్ జ్యువెలరీ మాకు కావాలి. నగలు ఏంటంటే ఒకే నగ మనం అఫోర్డ్ చేయగలుగుతాము, అది కొనుక్కున్నాం అనుకుంటే జీవితాంతం అదే వేసుకొని తిరగాల. ఐ వాంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ అండ్ జ్యువెలరీస్ అండ్ ఫ్యాషన్ నాకు ఇష్టం కాబట్టి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ పెడతారు కాబట్టి 14, 9 and 18 క్యారెట్ గోల్డ్స్లో చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. సో యాజ్ పర్ మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్ మీదుగా నేను 18 క్యారెట్ కూడా స్టార్ట్ చేశా చెప్పడం. సో 5,809 నిన్న ఉండింది, ఈ రోజు కూడా సేమ్ ప్రైస్. సో దెర్ ఈస్ అబ్సల్యూట్లీ ఒక ఫ్లాట్ అనేది రేంజ్ ఉంటుంది. నౌ కమింగ్ టు ది ఫ్యూచర్స్ మార్కెట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను మీకు డైలీ చార్ట్ చూపిస్తా, దెన్ ఐ విల్ షో యూ ది 30-minute చార్ట్ ఆల్సో, సో దట్ యూ కెన్ గెట్ అ బెటర్ క్లారిటీ. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఎటువైపు వెళ్తుంది అన్న విషయము చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు చాలామంది ట్రేడర్స్ చూస్తారండి, మనం రికమెండేషన్ ఇప్పుడు ఇవ్వం కానీ వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ఆ వ్యూవర్స్. సో వాళ్ళు ఏమంటారంటే మేము ఇంట్రాడేలో చూసుకుంటాం కాబట్టి ఇంట్రాడేలో ప్రాఫిట్ వస్తే మాకు సరిపోతుంది కాబట్టి అంటారు. కానీ ఒక మాట మీకు చెప్తాను, చాలామంది తర్వాత లాసెస్ అయిన తర్వాత ఒక విషయం ఆలోచించారు, అదేంటంటే నేను నారో కైండ్ ఆఫ్ ఆలోచనతో ముందుకెళ్తే ఆ బ్రాడ్ వ్యూ ఏదైతే ఉంటుంది కదా చార్ట్స్లో, అది నేను చూడకుండా నేను ట్రేడ్ చేయడం వల్ల నాకు లాసెస్ జరిగాయి. అది తర్వాత తెలుసుకుంటారు, అంటే పెద్దలు చెప్తారు కదా చేతులు కాలాక ఆకలి పట్టుకోవడం అని చెప్పేసి. సో ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు కొంచెం ముందు జాగ్రత్త చర్యగా డైలీ చార్ట్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఎగ్జాక్ట్లీ ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్లో గోల్డ్ ఉంది, కిందికి పడుతుందా లేదంటే మళ్ళీ పెరిగిపోయిందా, ఆ డీటెయిల్స్ ఇక్కడ చూసిన తర్వాత గో టు ది 30-minute చార్ట్, సో దట్ యూ గెట్ అ 360-degree వ్యూ ఉండాలి డబ్బులు సంపాదించాలి అంటే. నా యాజ్ పర్ దాట్ ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, ఫ్రైడే వరకున 20th December వరకు చూసుకుంటే గోల్డ్ హ్యాస్ ఫాలన్ ఇన్ ఇంట్రాడేలో 76,680 హై ఉండింది, లో చూసుకుంటే 75,650. సో ఆల్మోస్ట్ మీరు చెప్పుకోవాలి అంటే కరెక్ట్గా ఆ ఒక్క రోజులో 1,000 రూపాయలు పడటం జరిగింది గోల్డ్లో. ఈ రోజు ఏం జరుగుతుంది అండ్ వాట్ వాజ్ ద వాల్యూమ్, ఆ రోజు మీరు చూసుకుంటే తక్కువ వాల్యూమ్తో ఫాల్ జరిగింది. అందుకే ఏం జరిగిందంటే మీకు ఈ రోజున మండే రోజున మార్కెట్స్లో గోల్డ్ హ్యాస్ బిన్ రైజింగ్ అప్ సైడ్. సో ఇప్పుడు మీరు చూద్దరు ఇక్కడ 30 minutes చార్ట్లో, దిస్ ఈజ్ ఆన్ ది 20th of December. ఆ రోజు 75,650 వరకు పడిపోయింది కదా,
ఈ రోజు ఎక్కడుందంటే గోల్డ్ ఈస్ ట్రేడింగ్ అట్ 76,530. చూసారా, ఇక్కడ మీరు 76,600 నుంచి 75,600 దాకా పడి మళ్ళీ 75,600 నుంచి ఈ రోజు చూసుకుంటే మళ్ళీ 76,600. అంటే మార్కెట్స్ హ్యావెంట్ మూవ్డ్ ఎనీవేర్. ఒక 1000 రూపాయలు పడిపోవడం జరిగింది, మళ్ళీ సేమ్ 1000 రూపాయలు ఈ రోజున మీరు చూస్తే గ్యాప్ అప్ అవ్వడం జరిగింది. సో ఇది మొన్నటిది. ఈరోజు చూసుకుంటే మార్నింగ్లో మీకు 76,538 ఇప్పుడు ఉంది. దాదాపు మళ్ళీ ఒక 1000 రూపాయలు పెరిగింది. అంటే మీరు మార్క్ టు మార్కెట్ చూసుకుంటే, మార్క్ టు మార్కెట్ అంటే గత రోజు క్లోజ్ ఏదైతే ప్రైస్ అయ్యింది కదా, ఆ ఫాల్ తర్వాత ఇవాళ రైజ్ అయితే 2 బార్లు కూడా ఒకే సైజులో ఉంటాయి, పక్కపక్కన అనమాట. అంటే అక్కడ ఎక్కువగా పెరగలేదు, ఇక్కడ కూడా ఎక్కువగా పెరగల, ఎక్కువగా పడలేదు కూడా. సో దే బోత్ ఆర్ లైయింగ్ సైడ్ బై సైడ్. మార్కెట్ మొత్తం ఫ్లాట్ మూమెంట్ ఉంది. సో గోల్డ్ ఏం జరగబోతుందంటే దెర్ ఈజ్ అ బిగ్ అనౌన్స్మెంట్, బికాస్ January 20కి మన డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ప్రెసిడెంట్గా హీఈస్ గోయింగ్ టు అజ్యూమ్ ది ఆఫీస్ అనమాట. బట్ బిఫోర్ దాట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్లు రాబోతున్నాయి. ఈ వీకెండ్లో లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ కాబట్టి 2025 రాబోతుంది. ఇంకా ఒక లెస్ దెన్ 1 వీక్లో చూసుకుంటే ఇప్పుడు మనకి గోల్డ్ విల్ బి ఫాలోయింగ్ అప్ టు 72,000. దానికి కారణాలు ఏంటంటే లుక్ అట్ దిస్ టెక్నికల్ చార్ట్. ఇది మీకు క్రాస్ అవ్వనంత వరకు 30 minutesలో గోల్డ్ విల్ నాట్ బి గోయింగ్ అప్ అనమాట. అంటే దీన్ని దాటాలి అనుకుంటే మీరు కనీసము గోల్డ్ హ్యాస్ టు క్రాస్ 77,227 రూపీస్ దాటాలి. అంటే 77,300 ఒక రౌండ్ ఫిగర్ పెట్టుకున్నా కానీ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ బంగారం పడిపోతుంది కింది సైడ్, బికాస్ దిస్ హ్యాస్ బీన్ యాక్టింగ్ యాజ్ అ హ్యూజ్ రెసిస్టెన్స్. ఇఫ్ యూ లుక్ అట్ దోస్ 3 days కదా, ఇక్కడ Day 1, Day 2, Day 3 ఈ 3 రోజులు ట్రై చేసిందండి బంగారం పైకి వెళ్ళడానికి, బట్ ఇట్ హ్యాజంట్ గాన్ అవుట్. ఫాల్ ఇక్కడ జరిగింది, దాని తర్వాత మళ్ళీ కింద ఫాల్ అయింది, మళ్ళీ ఒక చిన్న రైజ్ వచ్చింది. సో ఈసారి ఒకవేళ 77,300 దాటితేనే గోల్డ్ విల్ బి రైజింగ్. అదర్వైజ్ యూ కెన్ సీ 72,000. అండ్ 9 carats గోల్డ్ అయితే మీకు ఇంకా 2,200 రూపాయలు పర్ గ్రామ్ దొరకబోతుంది. 2,200లో పర్ గ్రామ్ 9 carat గోల్డ్. దట్ మీన్స్ మీరు ఒకవేళ 10 గ్రాములు బంగారం తీసుకున్నారనుకోండి, 9 carat గోల్డ్, అరౌండ్ 22,000 రూపీస్కి మీకు ఒక తులం బంగారం వస్తుంది. దట్స్ ద బ్యూటీ. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీషియా.